ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజున అయితే హనుమాన్ జయంతి రానుంది. ఈ హనుమాన్ జయంతి రోజున కుంభరాశి వారు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. కనుక ఈ కుంభరాశి వారు ఏ రంగు దుస్తులు ధరిస్తే వారికి అదృష్టయోగం పట్టబోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపే 12 పెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, పైగా ఈరోజు హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు. ఇదే శనివారంతో కలిసి రాబోతుంది. అయితే ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది. ఇక కోట్లు దూసుకు వస్తాయి. మీ ఇంటికి డబ్బు దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా ఈ కుంభరాశి వారు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు కని విని ఎరుగని సంపదను మీ స్వంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందండి. కనుక పురాణాల ప్రకారం మనకు ఈ కుంభరాశి వారు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు. ఇక పౌర్ణమి కాబట్టి దీనికి అతిశక్తి ఉంటుంది. కాబట్టి ఇది 50 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన పౌర్ణమి అని పండితులు చెబుతున్నారు. కనుక ఈ పండితులు ఈ కుంభరాశి వారు ఈ రంగు దుస్తులు ధరించుకుంటే లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే రోజుల్లో మీ ఆస్తి కూడా రెట్టింపు అవుతుంది. అలాగే మీ భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకోబోతాయి. కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ హనుమంత్ జయంతి రోజున శనివారం కలిసి వచ్చింది కనుక ఈ కుంభరాశి వారు ఈ రంగు బట్టలు ధరిస్తే మీకు సంవత్సరం అంతా కూడా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని మన శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. అందుకే అందరూ కూడా ఈ రోజున ఈ రంగు బట్టలు ధరిస్తే, ప్రత్యేకించి ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలు ఈ రంగులు ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, హనుమంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారి మీ జాతకం మారిపోతుందని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇక మీకు రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఈరోజు మనకు శనివారంతో కూడి వస్తున్న ఈరోజు మనకు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం. ఈరోజు కుంభరాశి వారు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా మీ గుమ్మానికి పసుపు తోరణాలు, అలాగే పసుపు కుంకుమలు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి వారికి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. అమ్మవారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను, 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేయండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు సంవత్సరం అంతా కూడా అంతా మంచి జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరని ధరించండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీ భర్తకు డబ్బే డబ్బు వస్తుంది, పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఇక మీరు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకొని ధనం అనేది ప్రారంభం అవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. కనుక ఈ హనుమాన్ జయంతి రోజున కుంభరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించండి. ఏ రంగు దుస్తులు అనంటే హనుమంతుడికి ఇష్టమైన ఆరెంజ్ లేదా రెడ్, ఈ 2 రంగుల్లో ఉన్న దుస్తులు ధరించండి. ఇలా హనుమంతుడికి ఇష్టమైన దుస్తులు ధరించడం వల్ల మీకు హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది.
అలాగే అందరూ కూడా గుర్తుపెట్టుకొని విషయం ఏమిటంటే, ముఖ్యంగా నలుపు రంగు ఉన్న దుస్తులని ఈరోజైతే ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకండి. ఎందుకంటే మీకు శని అనేది ప్రవేశిస్తుంది. ఇలా నలుపు బట్టలు ఈరోజైతే మీరు అస్సలు ధరించకండి. మీకు ఉంటే గనక ఈ 2 రంగులో ఏ ఒక్క రంగు ధరించినా మీకు ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. నలుపు మనం అశుభానికి సూచికగా భావిస్తాం కనుక ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా నలుపుని ధరించకపోవడం చాలా మంచిది. ఇలా కుంభరాశి వారు ఈ రంగు దుస్తులు ధరించి హనుమంతుడిని పూజించండి. ఇలా పూజించడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే హనుమంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి మర్చిపోకుండా చక్కగా కూడా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి హనుమంతుని యొక్క అనుగ్రహం పొందండి. కనుక ఈరోజు చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా హనుమంతుడిని ఖచ్చితంగా పూజించాలి. ఈ రోజునే హనుమంతు జయంతి జరుపుకుంటారు. అయితే హనుమంతి రోజున ఇతర దేవతలను కూడా పూజించవచ్చు. ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది కనుక శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు మళ్ళీ రాదు, అదురుగా ఇలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను కూడా పాటించడం ద్వారా అఖండ కుబేరల రాజయోగం ప్రాప్తిస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని పూజించడం చాలా విశిష్టమైనది. ఈ రోజున హనుమంతుడికి సింధూరం, ఎర్రటి పూలు, తమలపాకుల దండ లేదా వడమాలను సమర్పించాలి. హనుమాన్ చాలీస్, సుందరకాండ పారాయణం చేయటం వల్ల విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి. హనుమంతుడికి ఇష్టమైన శనగలు, లడ్డు వంటి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టండి. హనుమాన్ జయంతి రోజున జిల్లేడు పూలతో పూజ చేయవచ్చు. జిల్లేడు పువ్వులు హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక జిల్లేడు పూలతో హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. కనుక ఆంజనేయ స్వామి ఆలయాల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ రంగు దుస్తులు ధరించి ఈ హనుమంతుడికి ఇలా దీపాన్ని వెలిగించండి. హనుమంతు స్వామికి ఆలయాల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. కనుక ఈ కుంభరాశి వారు హనుమంత్ జయంతి రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీరు హనుమంతుని ఆలయంలో దర్శనం చేసుకొని ఎర్రటి ప్రమిదంలో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. హనుమంత్ జయంతి పూజా విధానంలో జిల్లేడు పూలను వాడడం ఒక ముఖ్యమైన అంశం. జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్తు చెట్టును ముట్టుకుంటే చాలు, మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది. కనుక ఈ కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ పరిహారాలైతే పాటించండి. ఖచ్చితంగా మీకు అష్ట ఐశ్వర్యాలైతే ఈ కుంభరాశికి చేకూరుతాయి.